హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే పొన్నగంటి కూర పచ్చడి ఫ్రెండ్స్. ఈ పొన్నగంటి కూరతో పచ్చడిని ఎలా చేసుకోవాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన పొన్నగంటి కూర పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ఈ విధంగా ఒక 3 పచ్చిమిర్చిని, అలాగే ఒక 3 వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 3 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ నువ్వుల్ని తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 1/4 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ముందుగానే ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే ఒక 200 గ్రాముల వరకు ఇక్కడ పొన్నగంటి కూరని తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 2 టమాటోల్ని. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన పొన్నగంటి కూర పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ఈ విధంగా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టీ స్పూన్ అంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని తీసుకొని ముందుగా మనం తీసుకున్న 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసి, అలాగే జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ధనియాలను కూడా తీసుకొని ఇవి కాస్త లైట్గా వేగేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. కలుపుకుంటూ కాస్త మంచి సువాసన వచ్చేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక నువ్వుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా నువ్వులు తీసుకుని నువ్వులు కూడా కాస్త చిటపటలాడే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, నువ్వుల క్వాంటిటీ అనేది కాస్త పెంచి తీసుకున్నా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్, చాలా రుచిగా కుదురుతుంది పచ్చడి అనేది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి క్వాంటిటీ పెంచి తీసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 కలిపి వేయడం వలన ఈ పచ్చడి రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మేము తినే కారాన్ని బట్టి నేను తీసుకున్నాను, మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎక్కువ లేదా తక్కువ కూడా చేసుకోవచ్చు. ఇలా వేగిన వాటిని ఒక చిన్న బౌల్లోకి ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకుని మనం ముందుగా తీసుకున్న పొన్నగంటి కూర ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లీన్గా నీట్గా ఈ విధంగా శుభ్రం చేసుకుని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఈ పొన్నగంటి కూరలో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కంటికి, గుండెకి, మూత్రపిండాలకి, అలాగే శ్వాసకోశ సమస్య ఉన్నవారికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇందులో కొన్ని క్యాన్సర్లను నయం చేసే శక్తి కూడా ఉంది ఫ్రెండ్స్. సో మీరు తప్పకుండా దీన్ని కన్జ్యూమ్ చేయండి. కాస్త ఉప్పుని, పసుపుని వేసుకుని ఒక్కసారి కలుపుకుని మూత పెట్టుకుంటూ దీన్ని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు అనేవి పోతాయి కాబట్టి కాసేపు మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇందులో ఉండే పచ్చిదనం కాస్త తగ్గేలాగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా కనీసం రోజు కుదరకపోతే 2-3 డేస్కి ఒక్కసారైనా ఈ విధంగా తినండి ఫ్రెండ్స్. తినడం వల్ల బీపీ, షుగర్ కూడా కంట్రోల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామంది కంటికి మాత్రమే మంచిది అనుకుంటారు ఫ్రెండ్స్. కాదు ఫ్రెండ్స్, ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేగేలాగా వేయించుకోవాలి. దాన్ని కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ముందుగా మనం తీసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, టమాటోస్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. టమాటోస్ని స్కిప్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, నేనైతే యాడ్ చేసుకున్నాను. మీరు యాడ్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే స్కిప్ చేసినా కూడా పర్లేదు ఫ్రెండ్స్. టమాటో వేసే చేయాలని ఏమీ లేదు ఫ్రెండ్స్. టమాటోని కూడా మూత పెట్టుకుని కాస్త మగ్గేలాగా టమాటోని కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, టమాటో కూడా కాస్త మగ్గింది కదా. దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం అన్నీ చల్లార్చుకుందాం ఫ్రెండ్స్. చల్లారాక రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. దినుసులు, ఆకు, అలాగే టమాటో మొత్తం అన్నీ చల్లారిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని మనం రుబ్బుకోవడం కోసం ఈ విధంగా ఒక చిన్న రోలుని తీసుకోవాలి. మనం చేసుకోబోయేది రోటి పచ్చడి కాబట్టి ఈ విధంగా నేను చిన్న రోల్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు మిక్సీలో కూడా సేమ్ ప్రాసెస్ని చేసుకోవచ్చు. ముందుగా మనం వేయించి ముందుగా పెట్టుకున్నాం కదా దినుసులన్నీ కూడా, మెంతులు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ధనియాలు అవన్నీ కూడా ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోవాలి. అలాగే ఒక 3 వరకు వెల్లుల్లిని కూడా వేసి ఇందులో దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కాస్త ఈ విధంగా దంచుకున్న తర్వాత కాస్త బరగ్గానే దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దంచుకున్నాక ఇప్పుడు మనం ముందుగా
వేయించి పెట్టుకున్నాం కదా టమాటోని, ఆ టమాటోని అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందులో పచ్చిమిర్చి అనేది కాస్త ఎక్కువగా ఉంటేనే రుచి అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. సో చూసుకుని వేసుకోండి. అలా అని మరీ ఎక్కువగా అయితే కారంగా తినలేరు కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రోట్లో దంచుకోవడం వలన రుచి బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేను ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, హెల్త్కి కూడా మంచిది. పిల్లలకి మాత్రం డెఫినెట్గా ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాస్త దంచుకున్నాక మనం ముందుగా ఆయిల్లో మగ్గించుకున్న పొన్నగంటి కూరని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కాస్త కాస్త వేసుకుంటూ దంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా దంచుకోవడం కష్టం అనుకునే వాళ్ళు మిక్సీలో వేసి కూడా కాస్త బరకగా రుబ్బుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు కూడా రుచి అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా మొత్తం నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం దంచుకున్నాను ఫ్రెండ్స్. మరి పైనగా అయితే నేను దంచలేదు ఫ్రెండ్స్, కాస్త బరకగానే ఈ పచ్చడిని నేను ప్రిపేర్ చేసుకున్నాను. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా బరకగా రుబ్బుకోవడం వలన. మనం ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి ఉప్పు అనేది ఆకు మగ్గించుకునేటప్పుడు ఇప్పుడు నేను కాస్త తక్కువగా వేసుకున్నాను ఫ్రెండ్స్. మన టేస్ట్ని బట్టి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం రుబ్బుకున్న పచ్చడిని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులోకి జనరల్గా మనం పోపు వేసుకుంటాం కదా ఫ్రెండ్స్. కొన్ని పోపులు అలాగే ఎండుమిర్చి కొన్ని ఒక 3 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి నేను పోపు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కాస్త ఇంగువని కూడా వేసి ఇలా వేసుకున్న పోపుని ఇందులో చక్కగా కలుపుకున్నామంటే సో టేస్టీ ఎమ్మీ అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మన హెల్దీ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా వేడివేడి అన్నంలోకి కాస్త పచ్చడి వేసుకుని పైనుంచి కాస్త నెయ్యిని వేసుకుని తిన్నామంటే ఫ్రెండ్స్ అబ్బా రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన దానికంటే మీరు ఒక్కసారి ఈ విధంగా ఈ పచ్చడిని ట్రై చేసి టేస్ట్ చేసి డెఫినెట్గా మీరే కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్ ఎలా ఉంది అన్నది ట్రై చేశారంటే. అలాగే ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పచ్చడితో ఇప్పుడు కలిసాం కదా, మళ్ళీ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.